నమస్తే. వీటీవీ ప్రైమ్ వీక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రాంలో గతంలో నేను రూపొందించినటువంటి 'జై హో శ్రీకృష్ణదేవరాయ' అనేటువంటి ఒక నృత్య రూపకం. ఈ రూపకంలో నుంచి ఒక భాగం గోదా కళ్యాణం, అంటే శ్రీకృష్ణదేవరాయలు విరచిత ఆముక్తమాల్యద ప్రబంధంలో నుంచి ఒక ఐటెంగా నేను దీన్ని సంక్రాంతి సందర్భంగా మీకు నేను దాన్ని ఇస్తున్నాను. ఈ సందర్భంలో ఏంటంటే అందరికీ తెలుసు ఈ గోదా కళ్యాణం, ఆముక్తమాల్యద ఇవన్నీ కూడా. అయితే గోదా కళ్యాణంకి సంబంధించి పాసురాలు ఇవన్నీ కూడా అది వేరే వ్యవహారం. కృష్ణదేవరాయలు ఆయన కొండపల్లిని జయించిన తర్వాత అక్కడ నుంచి కృష్ణా జిల్లాలో ఆంధ్ర మహావిష్ణువు, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు దేవాలయానికి వెళ్ళి ఏకాదశి వ్రతం చేసిన తర్వాత ఆయనకి కలలో విష్ణుమూర్తి ఆయన అక్కడ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కనిపించి తెలుగులో ఒక కావ్యాన్ని రాయమని చెప్పని ఆయన కోరతాడు. ఆ విధంగా ఆయన కోరిన తర్వాతే ఇది మనకి బాగా పాపులర్గా అందరికీ తెలిసినటువంటిది. తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగేను ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ ఎల్ల నృపుల గొలవ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటిది అక్కడే ప్రారంభమైంది. అది ఎక్కడ ప్రారంభమైంది అనేది కృష్ణదేవరాయలు గారు ఎక్కడన్నారని చాలామంది తెలియదు. అయితే అదేవిధంగా ఈ గోదా కళ్యాణానికి సంబంధించి కూడా చాలా కథలు ఉన్నాయి. మనం ఇక్కడ చూపించేటువంటి నృత్య రూపకం ఏంటంటే ఒక అందరికీ కూడా ఆకర్షణీయంగా ఉండేటువంటి కూచిపూడి నాట్య ప్రక్రియ. ఇందులో విష్ణు చిత్తుడి యొక్క కుమార్తె, ఆమె రోజు కూడా అందరికీ తెలిసినటువంటి కథే, ఒక మాలలు కట్టి ఆ మాలల్ని తను మెడలో వేసుకొని అక్కడ ఉన్నటువంటి బావిలో తన సౌందర్యాన్ని చూసుకొని మురిసిపోతూ ఆ తర్వాత తండ్రి విష్ణు చిత్తుడు వచ్చే సమయానికి దాన్ని ఏమీ తెలియనట్టుగా పూల సజ్జలు అక్కడ పెట్టేసేది. ఆయనేమో దాంతో రంగనాథుడిని ఆయన అర్చించేవాడు. ఒకరోజు ఇలాగే పూలదండ వేయబోతుంటే ఆ పూలదండలో ఒక కేశం అంటే వెంట్రుక కనిపిస్తుంది. ఆ వెంట్రుక కనిపించిన తర్వాత జరుగుతున్న తతంగాన్ని గమనించి కుమార్తెను తిడతాడు. కుమార్తె రోధిస్తూ ఉంటే రంగనాథుడు అప్పుడు ఆయనకి ఒక కథలో ఏంటంటే కలలో కనిపించి నాకు ఆమె ఇచ్చినటువంటి దండలే నాకు ప్రీతిపాత్రం అని చెప్పని అంటాడు. అన్న తర్వాత తను విష్ణుమూర్తిని అంటే రంగనాథుడిని మాత్రమే నేను వివాహం చేసుకొని ఉంటానని చెప్పడం, ఆ తర్వాత ఆ వివాహం జరగటం, దానికి గాను ఆమె ఒక వ్రతం చేస్తూ ఈ పాసురాలు రాస్తుంది. ఈ పాసురాలు సంక్రాంతి రోజుల్లో వినేటువంటి వాళ్ళకి అందరికీ కూడా పెళ్లి కాని యువతులకు పెళ్ళి అవుతుందని ఇలా రకరకాల కథలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇది పండిత చర్చకు సంబంధించినటువంటి ప్రక్రియ కాదు ఈ నాట్య రూపకం. ఎందుకంటే ఆమెకి వివాహం అయిన తర్వాత పాసురాలు రాసిందా, ముందే పాసురాలు రాసిందా, అసలు ఆముక్తమాల్యద కృష్ణదేవరాయలే రాశారా రాయలేదా, ఇలాంటి చర్చలకు వెళ్లకుండా చక్కగా హాయిగా ఆకర్షణీయంగా దీన్ని చూసి మీరు ఆస్వాదిస్తారని భావిస్తున్నాను. చూడండి, ఇది శ్రీకృష్ణదేవరాయల విరచిత ఆముక్తమాల్యదని బేస్ చేసుకొని తీసింది. దీన్ని చాలా హృద్యంగా ఆలపించినటువంటి వారు సుప్రసిద్ధ కూచిపూడి గాయకులు అమలాపురం కన్నారావు గారు, శారదారెడ్డి గారు. అలాగే దీనికి ఈ కాన్సెప్ట్ అయితే ఇది నాదే. నేను రాసినటువంటి నేను ఎక్కువగా రూపొందించినటువంటి నృత్య రూపకాల్లో నాకు బాగా నచ్చినటువంటిది 'జై హో శ్రీకృష్ణదేవరాయ', అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క 'శంకర విజయం', 'స్వామి అయ్యప్ప', సాంఘిక పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే 'నారీ విజయం' ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకున్నది ఏంటంటే దండిపోట్ల నారాయణమూర్తి గారు చక్కని గీత సహకారం చేశారు. అయితే ఇది మొత్తం వీడియో చూడాలి అనుకున్నటువంటి వాళ్ళు కృష్ణదేవరాయలని కేవలం భువన విజయానికే పరిమితం చేయకుండా ఆయన్ని ఉన్న నట్షల్లో మల్టీ డైమెన్షనల్గా ఫోకస్ చేసే ప్రయత్నం నేను చేశాను. అది మీరు వీటీవీ టాక్స్లో మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ గోదా కళ్యాణం సంక్రాంతి పర్వదినాన చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వల్లభుడౌ సకలాంధ్ర ప్రథమ సంపక్షితిపతి విష్ణుదేవుని వినుతిపదరవేను విహగరాణి భుడు విజయనగరపతి వేయి శిరమ్ముల వేల్పును గొలిచి వేనోళ్ళ బిలిచి వేట పవళించే వేయి శిరమ్ముల
వేల్పును గొలిచి వేణోళ్ళ బిలిచి వేక పవళించే ఆ క్షేత్రమున ఆరాధమున ఆ చక్రి నిదురలో ఆనతిచ్చే ఆ క్షేత్రమున ఆరాధమున ఆ చక్రి నిదురలో ఆనతిచ్చే ఆంధ్ర భాషలో ఆండాల్ చరితము సుందరముగా శ్రీకారము చుట్టగా ఆ ముక్త మాల్యద అవతరించెను. ఆ ముక్త మాల్యద అవతరించెను అదుసతి నవబోధుని దీవించెను. ఆ ముక్త మాల్యద అవతరించెను అదుసతి నవబోధుని దీవించెను. వాసుదేవుని ప్రణయ భామిని హసితయామిని అమలగామిని వాసుదేవుని ప్రణయ భామిని హసితయామిని అమలగామిని ఎల ప్రాయము పలుకరించెను తెలువామని చేరే తెలివని ఎల ప్రాయము పలుకరించెను తెలువామని చేరే తెలివని విష్ణు చిత్తుని తృష్ణ దురితగ విపుల వెలసెను వెలది గోదా దక్కిట్ట దక్క దిమ్మి దక్కిట్ట దగదిమి దగజను దక్కిట్ట దక్క దిమ్మి దక్కిట్ట దగదిమి దగజను సోయగమ్ములు సొంపు నడబడి సురవనితలకు తూపు తడబడి సోయగమ్ముల సొంపు నడబడి సురవనితలకు తూపు తడబడి ఎవరు ఈసిని ఎలమిలాగిరి ఎవరు ఈసిని ఎలమిలాగిరి ఎన్నడి రుగని వన్నె తొలగరి ఎవరు ఈసిని ఎలమిలాగిరి ఎన్నడి రుగని వన్నె తొలగరి విష్ణు చిత్తుని తృష్ణ దురితగ విపుల వెలసెను వెలది గోదా దక్క దిమ్మి దక్కిట్ట దగదిమి దగజను దక్కిట్ట దక్క దిమ్మి దక్కిట్ట దగదిమి దగజను అనగ బనగే అమృతాంగి హరి కైవిలయు అంగన భంగి అనగ బనగే అమృతాంగి హరి కైవిలయు అంగన భంగి కలువ కన్నులు కమల కరములు కలికి అలరుల గట్టె సరముగ కలువ కన్నులు కమల కరములు కలికి అలరుల గట్టె సరముగ విష్ణు చిత్తుని తృష్ణ దురితగ విపుల వెలసెను వెలది గోదా కర్ణ సుధగా గగన వర్ణుని ఘనత విన్నది నెలత నెమ్మది విష్ణు చిత్తుని తృష్ణ దురితగ విపుల వెలసెను వెలది గోదా విపుల వెలసెను వెలది గోదా విపుల వెలసెను వెలది గోదా
తనయ చేసడి తప్పిదము తెలిసి కుపితుడై దూషించే విష్ణు చిత్తుండు తన తుహితను. తనయ చేసడి తప్పిదము తెలిసి కుపితుడై దూషించే విష్ణు చిత్తుండు తన తుహితను. ఆమె తొలి ధరించు అలరు దండల తనకు అత్యంత ప్రియమనుచు ఆరంగనాథుడే. ఆమె తొలి ధరించు అలరు దండల తనకు అత్యంత ప్రియమనుచు ఆరంగనాథుడే. ప్రకటితం వైదాను పలిక ప్రియమారగ కరమంది గోదాను పరిణయం బాడగా. ప్రకటితం వైతాను పలిక ప్రియమారగ కరమంది గోదాను పరిణయం బాడగా. కరమంది గోదాను పరిణయం బాడగా. ఆశువుగా దేవి పాసురమ్ముల చెప్పి ఆశువుగనాదేవి పాసురమ్ముల చెప్పి పంకదాక్షునికివే అంకితం మనియే. ఆసురముగా దేవి పాసురమ్ముల చెప్పి పంకదాక్షునికివే అంకితం మనియే. పంకదాక్షునికివే అంకితం మనియే. పంకజాక్షునికివే అంకితం మనియే. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WayTV Prime, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.